హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట లాన్‌లో తన తోట పనిని ముగించుకుని ఇంట్లోకొస్తున్న విశ్వనాథం, వైదేహి, వైదేహి అంటూ వంటగదిలో ఉన్న తన భార్యను పిలిచాడు. భర్త పిలుపుకి వంటగది నుంచి బయటకొస్తూ చీరగుమ్మతో చేతులు తుడుచుకుంటూ, అయిపోయిందా మీ తోట పని? అడిగింది వైదేహి. అయిపోయింది వైదేహి. ఇదిగో సాయంత్రం పూజ కోసం ఈ పుట్టు నిండా పూలు కూడా కోసి తీసుకొచ్చాను. వీటిని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి నాకు మంచి కప్పు కాఫీ తీసుకురావా? అడిగాడు విశ్వనాథం. సరే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తానంటూ భర్త ఇచ్చిన పూల బుట్టను తీసుకుని లోపలికెళ్ళింది వైదేహి. కాఫీ కలుపుకొనొచ్చి విశ్వనాథం చేతికి అందిస్తూ, మీ పని బాగుంది. రిటైర్ అయిన దగ్గర నుంచి మీకు ఇష్టమైన పూల మొక్కలు పెంచుతూ రోజులో ఎక్కువ సమయాన్ని వాటి మధ్యనే గడుపుతున్నారు అంది. అంది విశ్వనాథం. నువ్వు అదే పని చేయబోయి ఎవరొద్దన్నారు అన్నాడు. ఇంటి పని వంట పనులతోనే తీరిక లేదంటే మళ్ళీ ఆ పనులని ఎక్కించి చేసేది అంది వైదేహి. సరే నీ ఇష్టం అని విశ్వనాథం తాగిన కాఫీ కప్పుని భార్య చేతికిస్తూ, చెప్పడం మర్చిపోయాను. ఇందాక అబ్బాయి ఫోన్ చేశాడు వైదేహి అన్నాడు. అందుకు వైదేహి, అబ్బాయి ఫోన్ చేశాడా? మరి నన్ను పిలవలేదు. నేను వాడితో మాట్లాడాను కదా అంది ఆతృతగా. పిలిచాను వైదేహి, నువ్వు వంటగదిలో ఉన్నావు కదా, నీకు వినబడినట్లేదు అన్నాడు. ఏం మాట్లాడాడు? కోడలు పిల్లలు అందరు బాగున్నారు కదా, ఈసారి పండుగకు వస్తామన్నారా అడిగింది వైదేహి. అంది విశ్వనాథం. ఇక మీదట మన హైదరాబాద్లోనే ఉండబోతామని చెప్పాడు వైదేహి అన్నాడు. ఏంటి, మన రఘు మన రఘు వాళ్ళు ఇక మీదట హైదరాబాద్లోనే ఉండబోతున్నారా? అదేలా అడిగింది ఆశ్చర్యంగా. అవును వైదేహి, రఘుకి బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందట. అందుకని ఇక మీదట మేము హైదరాబాద్లోనే ఉండబోతున్నాను అని చెప్పి ఫోన్ చేశాడు అన్నాడు విశ్వనాథం. భర్త మాటలకి వైదేహి, అమ్మయ్య అని నిట్టూర్చి, పోనీలేండి, ఇన్నాళ్ళకైనా అందరం కలిసి ఒకే దగ్గర ఉండబోతున్నాం, చాలా సంతోషంగా ఉందండి అంటూ మురిసిపోతూ, ఇంతకీ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నామని చెప్పాడు అడిగింది. మరో వారం రోజుల్లో వస్తామని చెప్పాడన్నాడు విశ్వనాథం. వారం రోజుల్లో కొడుకు కోడలు పిల్లలు అంతా ఇక్కడే ఉండడానికి వస్తుంటే మీరు ఇంకా ఇలానే ఉన్నారేంటండి? అవతల బోలెడు పనులుంటేను అంది. వాళ్ళు వస్తే మాత్రం రోజు ఉండే పనులే కదా, అంతకన్నా ఇంకేముంటాయని అన్నాడు విశ్వనాథం. ఏముంటాయట ఏముంటాయి, ఎంత తేలిగ్గా అనిస్తున్నారు. కొడుకు కోడలు పిల్లలంతా ఉండటానికి వీలుగా ఆ రెండు గదుల్లో ఉన్న సామాన్లంతా ఖాళీ చేయించొద్దు. ఊరగాయలు పిండి వంటలు సిద్ధం చేయాలి. ఇలా ఒకటేమిటి, బోలెడు పనులున్నాయి. ఇప్పటి నుంచి ఆ పనులు ఉంటే కానీ అప్పటి వరకు పూర్తవ్వట్టు వైదేహి లోపలికి నడిచింది. అలా ఓ వారం రోజులు గడిచాక విశ్వనాథం వైదేహిలో ఒక కానుక కొడుకు రఘు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందని కుటుంబంతో సహా వచ్చాడు. తన కొడుకు కోడలు మనవరాలు మనవణ్ణి చూసి వైదేహి చాలా సంతోషించింది. వాళ్ళంతా వస్తున్నారని వాళ్ళకిష్టమైన వంటలన్నీ సిద్ధం చేసింది. కొడుకు కోళ్ళు పిల్లలు ఉండటానికి వీలుగా గదులను ఖాళీ చేయించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయించింది. అంతా కూర్చుని కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని భోజనాలు లేచారు. వైదేహి అందరికీ భోజనాలు వడ్డిస్తూ, అవునా రఘు, ఈ సామానంతా ఎక్కడా? లగేజీ లేకుండానే వచ్చారు. దానికోసం మళ్ళీ నువ్వు బెంగళూరుకి వెళ్ళాలా ఏంటి అడిగింది. అందుకు రఘు కూతురు ఆద్య, మా లగేజీ అంతా మేము ఉండబోయే ఇంట్లో పెట్టొచ్చానమ్మా అని చెప్పింది. మనవరాని మాటలకి భర్త ప్లేట్లో అన్నం వడ్డించబోతున్న వైదేహి ఆగి వెనుకకి తిరిగి కొడుకు మొహంలోకి చూసింది. అవునమ్మా, మేము బయలుదేరే ముందే సామానంతా షిఫ్ట్ చేయించాం. ఇప్పటికి అవన్నీ మేము ఉండబోయే ఫ్లాట్కి చేరుంటాయి అని చెప్పాడు రఘు. కొడుకు మాటలకి భర్తకి చూస్తూ, మీరు ఉండబోయే ఫ్లాటా అడిగింది వైదేహి. అవునమ్మా, ఆఫీస్కి దగ్గరలో ఓ ఫ్లాట్ చూడమని నా ఫ్రెండ్కి చెప్తే చూసి పెట్టాడు. ఇక మీదట అక్కడే ఉండబోతున్నాం
అన్నాడు రఘు. కొడుకు మాటలకి వైదేహి ఏంటండి ఇది అన్నట్లుగా విశ్వనాథం కేసి చూడడంతో మాట్లాడటానికి సమయం కాదన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు. కాసేపటికి అందరి పూజలు ముగిసి ప్రయాణం చేసి వచ్చారు కదా, అలసటగా ఉందని విశ్రాంతి తీసుకుని పనులు పడ్డారు. కొడుకు కోడలు పిల్లలంతా నిద్రపోతుండడం గమనించి ఏంటండి వీడు మనతో పాటు ఇక్కడే ఉండిపోతుందని సంబరపడిపోతే వీడేమో వేడిగా ఉంటని నిర్ణయించుకుని ముందుగానే ఫ్లాట్ తీసుకున్నాడు అంది వైదేహి. భార్య మట్లకి విశ్వనాథం అందరం కలిసి ఉంటే మన ఇల్లు చాలని కావచ్చు వైదేహి అన్నాడు. ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంతగా ఇల్లు చాలకపోతే మేడ మీద అంతా ఖాళీగానే ఉంది కదా, ఇంకో పోర్షన్ కట్టిద్దాం. అంతేకాని వాళ్ళ నుంచి వేరేగా ఉండటం ఏంటండి? ఉద్యోగం పేరిట పెళ్ళైన దగ్గర నుంచి మన నుంచి వాడు దూరంగానే ఉంటున్నాడు. ఆ భగవంతుడి దయ వల్ల వాడికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇక అంతా కలిసి ఒకే దగ్గర ఉండబోతున్నాడు సంబరపడితే వీడేమో ఇలా నిర్ణయం తీసుకున్నాడు. వాడు ఫ్లాట్ తీసుకున్నానని చెప్తుంటే ఎందుకని అడగాల్సింది పోయి నేను అడుగుతానన్నా వద్దన్నారేంటి అడిగింది వైదేహి. వైదేహి అంతకు ముందే వాళ్ళు మనకి వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మనం ఏమని అడుగుతాం? అయినా పిల్లలిద్దరూ పెరుగుతున్నారు. బెంగళూరు లాంటి పెద్ద సిటీలో ఇంతకాలం ఉండొచ్చిన వాళ్ళు ఈ ఇల్లు ఇక్కడి వాతావరణం వాళ్ళకు నచ్చొద్దు. పైగా వాళ్ళంతా ఉండటానికి మన ఇల్లు సౌకర్యంగా లేదనే విషయం నీకు కూడా తెలుసు కదా అన్నాడు విశ్వనాథం. మీరెన్నైనా చెప్పండి, ఒకే ఊర్లో ఉంటూ వాడు మనం వేరు వేరుగా ఉంటాం నాకు ఇష్టం లేదు. వాడిని వద్దని వారించాల్సిన మీద మీరే వాడిని సమర్థించడం చూస్తుంటే మీరే వాడికి వేరుగా ఉండమని సలహా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఉండండి, వాడి నిద్ర లేచాక నేనే అడుగుతాను. ఇంత ఇంటిని వదిలేసి అక్కడెక్కడో వేరుగా ఉండటం ఏంటని అంది వైదేహి. ఇంత చెప్పినా వైదేహి తన మాటలు అర్థం చేసుకోకపోవడంతో చెప్పాడు కదా వైదేహి, వాడికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన వెంటనే ఫ్లాట్ చూడమని వాడి స్నేహితుడికి చెప్పానని మళ్ళీ ఎందుకు అని అడిగి ఇబ్బంది పెట్టడం అన్నాడు విశ్వనాథం. అదేంటండి అలా మాట్లాడతారు? మనకు మాత్రం ఉండదా కొడుకు కోడలు పిల్లలు వాళ్ళందరితో కలిసి ఉండాలని? వాడికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది తెలిసి ఎంత సంబరపడిపోయాను. అంతలోనే ఇలా వాడు మనతో కలిసి ఉండలేదని చెప్తుంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది అంది వైదేహి కలనీళ్ళను తుడుచుకుంటూ. భార్య మాటలకి విశ్వనాథం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో మళ్ళీ వైదేహిని అంది. ఒకసారి వాడిని అడిగి చూస్తానండి, నా కోసం వాడి నిర్ణయాన్ని మార్చుకోమని అంది వైదేహి. అందుకు విశ్వనాథం కాసేపు మౌనంగా ఉండి వేరుగా ఉండాలనేది వాడి నిర్ణయం కాదు వైదేహి అన్నాడు. భర్త మాటలకు ఆశ్చర్యపోయి ఏంటి ఇది వాడి నిర్ణయం కాదా, మరి ఎవరిది అని వైదేహి అడగబోయే లోపే విశ్వనాథం మనతో కలిసి ఉండటం కోళ్ళకి ఇష్టం లేదట, అందుకే వాడు ఈ నిర్ణయం తీసుకున్నాడట అన్నాడు విశ్వనాథం. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా అడిగింది వైదేహి. తెలుసు వైదేహి, వాడికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందనే విషయంతో పాటు ఈ విషయం కూడా ముందే చెప్పాడు. ముందే చెప్పి నేను బాధపడటం ఇష్టం లేక అన్నాడు విశ్వనాథం. అందుకు వైదేహి కోడలికి మనం ఏం తక్కువ చేశామని ఇలాంటి నిర్ణయం తీసుకుంది అడిగింది. భార్య ప్రశ్నకి విశ్వనాథం ఆ రోజు మా అమ్మ నాన్నలు నీకేం తక్కువ చేశారని నువ్వు నాతో వేరు కాపురం పెట్టించావు వైదేహి. అప్పుడు నువ్వెళ్ళే దారిలోనే ఇప్పుడు నీ కోడలు వెళ్తుంది. తరాలు మారినా మనుషులు మారట్లేదు వైదేహి అని విశ్వనాథం అనటంతో వైదేహికి తనకి పెళ్ళై కాపురానికి వచ్చిన మొదట్లో పేరు కాపురం పెడదామని భర్తని ఇబ్బంది పెట్టిన విషయం గుర్తొచ్చి గతంలోకి వెళ్ళింది. విశ్వనాథం తల్లిదండ్రులు మాధవరావు శాంతమ్మ. వాళ్ళకి విశ్వనాథం ఒక్కడే సంతానం. మాధవరావు తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. విశ్వనాథం 10వ తరగతి వరకు తమ సొంతూళ్ళని చదివి కాలేజీ చదువులకి పక్కూరికి వెళ్ళేవాడు. అలా డిగ్రీ, ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. పోస్టింగ్ కూడా తమ ఊరిలోనే కావడంతో మాధవరావు శాంతమ్మలు చాలా సంతోషించారు. విశ్వనాథం ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలకి వైదేహితో పెళ్లి జరిగింది. వైదేహి విశ్వనాథుల కొత్త కాపురం కొన్నాళ్ళు బాగానే సాగినా
ఆ తర్వాత మెల్లమెల్లగా కాపురంలో కలతలు మొదలయ్యాయి. వైదేహికి అత్తమామతో కలిసి ఉండటం ఇష్టం లేక వేరు కాపురం పెడదామని భర్తను వేధించడం మొదలుపెట్టింది. అందుకు విశ్వనాథన్ ససేమిరనడంతో వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకుంటేనే నేను మీతో ఉంటాను, లేదంటే మా పుట్టింటికి వెళ్తానని వైదేహి పట్టుబట్టంతో మాధవరావు శాంతమ్మలకు ఇష్టం లేకుండా కొడుకు కాపురం బాగుండరని విశ్వనాథన్ని ఒప్పించి పట్నంలో వేరే కాపురం పెట్టించారు. తమ సొంతూరికి హైదరాబాద్ దగ్గరవడంతో ఉద్యోగానికి వచ్చిపోవటం అంత కష్టమేమీ అనిపించలేదు విశ్వనాథానికి. ఆ తర్వాత సంవత్సరానికి విశ్వనాథన్కి హైదరాబాద్కి బదిలీ అయింది. పండగలకి సురులకి తన తల్లిదండ్రులతో గడపని విశ్వనాథం భార్యను తీసుకుని సొంతూరికి వెళ్ళేవాడు. అత్తగారితో ఉండే ఆ ఒక్కరోజు 2 రోజులైనా వైదేహి అంటే ముట్టట్టుగానే ఉండేది. కొంతకాలం గడిచాక మాధవరావు శాంతమ్మలకు వయసైపోవడంతో వచ్చి జబ్బులు చుట్టుముట్టాయి. జబ్బులతో శరీరం సహకరించక అవస్థలు పడుతుంటే తల్లిదండ్రులను తన దగ్గర తీసుకొచ్చుకొని వాళ్ళ బాగోగులు చూస్తానంటే అందుకు కూడా వైదేహి ఒప్పుకోలేదు. ఎంత నచ్చ చెప్పినా భార్య ఒప్పుకోకపోవడంతో విశ్వనాథ్ ఇక చేసేదేమీ లేక తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. ప్రతి ఆదివారం స్కూల్కి సెలవులు దొరికినప్పుడల్లా ఊరికి వెళ్ళి తల్లిదండ్రులను చూసిస్తుండేవాడు. అలా కొంతకాలం గడిచి వయసైపోవడంతో మాధవరావు శాంతమ్మ కాలం చేశారు. ఒకప్పుడు తన అత్తగారు మామగారి పట్ల ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి వైదేహి సిగ్గుపడి పాపిష్టిదాన్ని ఇంత తప్పు చేశాను, అహంకారంతో అత్తగారు మామగారనే గౌరవం కూడా లేకుండా వాళ్ళకు మిమ్మల్ని దూరం చేశాను. మీరు దూరం అయ్యి వాళ్ళు పడిన బాధ ఏంటో ఇప్పుడు మన రఘు మనకు దూరం అవుతుంటే కానీ నాకు అర్థం కావట్లేదండి. నాలాంటి దానికి ఇలా జరగాల్సిందేనండి అంటూ బోర్ను ఏడ్చింది వైదేహి. ఇంతలో ఎవరో తన భుజం తట్టినట్టు అనిపించడంతో వైదేహి వెనుకకు తిరిగి చూసింది. వైదేహి కూడా అమృత. నన్ను క్షమించండి అత్తయ్య. తమ పిల్లలు తమకు దూరం అవుతుంటే తల్లిదండ్రులు పడే బాధ ఏంటో తెలియక మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేయాలనుకున్నాను. ఇప్పుడు మీరు పడుతున్న బాధే రేపు నేను పడతంటే మనమంతా కలిసి ఉండాలి అత్తయ్య. పెద్దవాళ్ళు మా పిల్లలు మీ సమక్షంలో పెరిగితే వాళ్ళ జీవితం యొక్క విలువలు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అయినా హైదరాబాద్ మన ఊరికి ఏమంత దూరమని 2 వీలర్ మీద వెళ్ళవచ్చు. మేము ఎక్కడికి వెళ్ళట్లేదు అత్తయ్య. ఇక మీదట మనమందరం కలిసి ఉండబోతున్నాం. ఊరుకుండా అత్తయ్య అని అమృత తన అత్తగారిని ఓదార్చడంతో వైదేహి తన కోడలు అమృతని గుండెలకు హత్తుకొని, నా బంగారు తల్లి, నీకున్న ఆలోచన ఆ రోజు నాకుండుంటే ఈరోజు పరిస్థితులు ఇలా ఉండేవి కదమ్మా అని కోడలి ఔన్నత్యానికి పొంగిపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.